నమస్తే పూజా ఫలం కార్యక్రమంకు స్వాగతం. నేటి కార్యక్రమంలో మన సందేహాలకు నివృత్తినిచ్చేందుకు వేద పండితులు ప్రముఖ జ్యోతిష్కులు మన్యూరేంద్ర శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి? ఏ దేవాలయానికి వెళ్ళినా, తీర్థయాత్రలకు వెళ్ళినా, ఏ ప్రకారం వెళ్ళినా కర్మం కలిసి రాక ఇప్పుడున్న కాలంలో విహారయాత్రకు వెళ్ళినట్టుగా దేవాలయాలకు వెళుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏ దేవాలయానికన్నా, ఏ తీర్థయాత్రకు వెళ్ళినా భక్తియుక్తేన చేతస, భక్తిపూర్వకమైనటువంటి యుక్తితోటి వెళ్ళాల్సింది తప్పించి అక్కడ ఏ రకమైనటువంటి విహారం కోసమో, సంతోషం కోసమో ఎక్కడైతే ఏముంది, దేవుడి దగ్గర కూడా దేవుడు మనందరినీ చల్లగానే చూస్తాడు, దేవుడి యొక్క మన విషయాలు తెలియవా అనేటువంటి అతి చేష్టలతో అతి విహారయాత్రలాగా చేయకుండా తీర్థయాత్రని తీర్థయాత్రగా మాత్రమే చేయాలి. తీర్థయాత్ర అంటే భగవంతుని యొక్క సన్నిధిలో ఉండేటువంటి పరిపూర్ణమైన స్వామివారి యొక్క పాదతీర్థాన్ని స్వీకరించేటట్టుగా భక్తితోటి వెళ్ళాలి. కానీ అక్కడ విహారయాత్రకి వెళ్ళినట్టుగా వెళ్ళి ఏదో తీర్థాన్ని తీసుకోవడానికి మాత్రం వెళ్ళకూడదమ్మా. కాబట్టి భక్తులు ఏ విధంగా ఎప్పుడు వెళ్ళినా యాత్రకు వెళ్ళేటప్పుడు పరిపూర్ణమైనటువంటి భక్తితో ఆచారబద్ధంగా సాంప్రదాయబద్ధంగా వెళ్ళగలిగినప్పుడు మాత్రమే ఆ యాత్రా ఫలం చేకూరుతుంది తప్పించి అక్కడికి మనం కూడా ఏదో యాత్రలాగా వెళ్ళినట్టు నలుగురితో వెళ్తున్నట్టుగా వెళ్ళినా మన మనసులో భక్తి అనేది ఏమాత్రం లేకుండా ఉన్నా మనకి సుకృతం దుష్కృతం చేయవా చత్వారి సమభాగిన, మీరు ఏ ప్రదేశానికైతే వెళ్ళి ఏదన్నా చెయ్యకూడనటువంటి పని కానీ కార్యక్రమం కానీ చేస్తారో ఆ కార్యక్రమం ఫలితం మీరే కాకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా దాన్ని పంచుకోవడం ఉంటుంది. అలాగే అక్కడ ఎవరన్నా ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి పని చేసినా సరే ఇది తమ యొక్క సంతానాన్ని కూడా వర్తిస్తుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని యాత్రా స్థలాలకు వెళ్ళేటప్పుడు పరిపూర్ణమైనటువంటి స్థిరచిత్తంతో భగవద్భక్తితో మాత్రమే వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు మాత్రమే భగవద్ అనుగ్రహం లభిస్తుంది. అలాగే గురువుగారు, మరి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అంటారు కదా, ఎందుకంటారు? తప్పకుండానమ్మా. సూర్యోదయాత్ పూర్వం ఎవరైతే నిద్ర లేవగలుగుతారో వాళ్ళు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉంటారంటంలో ఏమాత్రం సందేహం లేదు. సూర్యనారాయణమూర్తి సూర్యోదయం అయ్యే సమయంలో సూర్యోదయానికి ముందు వేదాధ్యయనం చేసినటువంటి వ్యక్తి సంధ్యావందనాది కార్యక్రమాలు చేయాలమ్మా. ఈ సంధ్యావందనం చేయడం వల్ల సూర్యుని చుట్టూ కొన్ని రాక్షస మేఘాలు, రాక్షస మేఘ రూపంలో రాక్షసులు కొందరు ఆయన యొక్క సూర్యోదయాన్ని అడ్డుకునేటట్టుగా ఉంటారని చెప్పినని శాస్త్రవచనమమ్మ. ఎవరైతే ఈ సంధ్యావందనం చేస్తూ గాయత్రి మంత్రంతో ఈ అర్ఘ్య ప్రదానం చేస్తారో ఆ అర్ఘ్య ప్రదానం చేసినటువంటి నీటి చుక్కల వల్ల ఈ మేఘాలన్నీ కూడా ఆయన రోడ్డుకి అడ్డు లేకుండా, ఆయన ప్రయాణానికి అడ్డు రాకుండా చెదిరైపోతూ ఉంటాయిట. అలాగే సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో అంటే కనిపిస్తున్న సమయంలో సూర్యోపస్థానము అనేటువంటి నమస్కారం అంటే ప్రదక్షిణ నమస్కారం చేయాలి. ఇది వేదవిహితమైనటువంటి అధ్యాపకుడు చేయగలుగుతాడు. అలా కాకుండా ప్రతి భక్తుడు కూడా సూర్యోదయం అవుతున్న సమయంలో తూర్పు దిక్కుగా నమస్కరించి సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః అనేటువంటి మంత్రం చెప్తూ ఈ యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ తూర్పు వైపు, దక్షిణం వైపు, పడమట వైపు, ఉత్తరం వైపు, ఊర్ధ్వ దిక్కుకి, అధోముఖంగా అంటే భూదేవికి ఇలా 6 నమస్కారాలు చేయాలి. ఈ ప్రకారం ఎవరైతే చేయగలుగుతారో ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం వలన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. సూర్యనారాయణమూర్తి ఆరోగ్యప్రదాత. అలాంటి ఆరోగ్యప్రదాత అయినటువంటి ఆ సూర్యకిరణాలు స్నానం చేసినటువంటి ఈ భౌతిక శరీరం మీద ఎప్పుడైతే గనక ప్రసరిస్తాయో ఈ మనిషికి ఉన్నటువంటి అనారోగ్య కారణాలన్నీ కూడా మటుమాయమైపోయి భస్మం అయిపోతాయి. కాబట్టే సూర్యోదయం తర్వాత ఎవరైతే నిద్రలేచి స్నానం చేయగలుగుతారో వాళ్ళకి సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి స్నానం చేసినటువంటి వాళ్ళకి తేడా చక్కగా మనకు తెలుస్తూ ఉంటుందమ్మా. కాబట్టి సూర్యోదయానికి ముందు ఏ ఇంట్లో అయితే నిద్ర లేచిన ఇల్లాలు కానీ మనిషి కానీ లేస్తారో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందమ్మా. అలాగే గురుగారు, మరి కుంకుమని కానీ విభూదిని కానీ ఏ వేలుతో ధరిస్తే మంచిదంటారు? ఈ 5 వేళలో అంగుష్ట, తర్జని, మధ్యమ, అనామిక, కనిష్ఠిక అంటే ఈ 5 వేళకి 5 పేర్లు ఉన్నాయమ్మా. ఏ శుభకార్యంలో అయినా సరే, ఏ పూజా విధానంలో అయినా సరే
మధ్య వేలుతోటి, అనామికతోటి, అంగుష్టతోటి ఈ పూజా కార్యక్రమాలు చేస్తూ ఉండాలమ్మా. అలాగే కుంకాన్ని ధరించేటప్పుడు స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ అనామిక అంటే ఉంగరం వేలుతో పెట్టుకోవడం వల్ల ఆడవాళ్ళు ఆ విధంగా ధరిస్తే సౌభాగ్య వృద్ధి లభిస్తుంది, మగవాడు గనక ఆ విధంగా ఉంటే జ్ఞాన వృద్ధి కలుగుతుంది అని అంటారు. కాబట్టి కుంకుమ కానీ విభూతి కానీ ఏదన్నా ధరించేటప్పుడు ఈ యొక్క అనామిక వేలు మాత్రమే ప్రశస్తమైనదమ్మా. కొంతమంది పీఠాధిపతులు పాదాలను తాకనివ్వరు, ఎందుకంటారు? ఇప్పుడు పీఠాధిపతుల సంగతి ఏ విధంగా ఉన్నామ్మా, ఏ వ్యక్తి అయినా సరే తపస్సిద్ధి పొందినటువంటి వారు, జ్ఞానవృద్ధిని పొందినటువంటి వారు, మంత్రానుష్ఠానం వల్ల అక్షరలక్ష మంత్ర జపాన్ని ఉపాసించన చేసిన వారు, ఇలాంటి వాళ్ళ యొక్క శక్తియుక్తులన్నీ కూడా ఈ వేళ్ల చివరన నిక్షిప్తమై ఉంటుందనేది ఒక శాస్త్రవచనం అమ్మ. అలాగే ఏ మంత్రోపాసకుడైనా, ఏ పీఠాధిపతి అయినా మంత్రశక్తిని ఆర్జించి ఉన్నటువంటి వారు ఎవరైనా సరే అయాచితంగా, అనాలోచితంగా తమ యొక్క మంత్రశక్తిని తమ యొక్క ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళకి అపాత్రదానం చేయలేరమ్మా. కాబట్టి ఏ వ్యక్తి మంచివాడు, ఏ వ్యక్తి ఏ విధమైనటువంటి వాడు అనే విషయం పక్కన పెట్టినట్టయితే, ఒక వ్యక్తి అంటే మంత్ర అనుష్ఠానం చేసినటువంటి వ్యక్తి, ఆ శక్తిని పొందినటువంటి వాళ్ళు తమ పాదాలను ఎందుకు నమస్కరించకూడదు అనుకుంటారంటే, ఎప్పుడైతే ఈ భక్తుడు ఆయన పాదాలకి నమస్కారం చేస్తాడో మంత్రం అనేటువంటి బ్యాలెన్సు ఆటోమేటిక్గా నమస్కారం చేసినటువంటి వ్యక్తికి లభిస్తుందిట. కాబట్టి పీఠాధిపతులు కష్టపడి ఆ తపశ్శక్తిని సంపాదించుకుంటారు. అలాంటి తపశ్శక్తిని వృధాగా ధారపోయకూడదనే ఉద్దేశంతో మాత్రమే పూర్వకాలంలో ఇది ఉండేది. ఇప్పుడు పీఠాధిపతులు వాటిని అమలు చేస్తూ మంత్రసిద్ధి అంటే పీఠాధిపతులు అని చెప్పారంటే అందరూ కాదమ్మా, మహానుభావులు చాలామంది ఉన్నారు మన భారతదేశంలో. కొంతమంది పీఠాధిపతులతో సమానంగా ఉండాలనే వాంఛతోటి చాలామంది స్వాములు బాబాలు తయారయ్యారు. అలాంటి వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. పీఠాధిపతులు అంటే మహానుభావుడు. ఏ వ్యక్తి ఏ పీఠాధిపతి యొక్క మాట తలుచుకుంటే, ఏ పీఠాధిపతి యొక్క స్వామివారి గురించి అనుకుంటే వాళ్ళ యొక్క సకల కష్టాలు తొలగిపోతాయో, మన భారతదేశంలో అత్యంత ఉన్నతమైనటువంటి పీఠాధిపతి శృంగేరి పీఠాధిపతమ్మ. ఆ పీఠాధిపతి యొక్క ఆ మహానుభావుడు, ఆ మహామనిషిని ఆయన గురించి ఒక్కసారి తలుచుకున్న జ్ఞానం వృద్ధి చెందుతుంది అంటంలో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉండి ఉంటారు. కానీ మన భారతదేశానికి మణిపూసలాగా ఉన్నటువంటి ఇలాంటి పీఠానికి ఇలాంటి వాళ్ళ యొక్క దృష్టి తగిలినా సరే వీడి యొక్క దరిద్రబాధలు తొలగిపోయి ఆ చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుందట. కాబట్టి ఇలాంటి పీఠాధిపతులు ఉన్నారు కాబట్టే భారతదేశంలో మన యొక్క ధర్మం కానీ, మన యొక్క హైందవ ధర్మం తాలూకా విలువలు కానీ ఇంకా మిగిలి ఉన్నాయమ్మా. కాబట్టి ఇలాంటి పీఠాధిపతులు అన్య కారణాలతోటి ఏవో చిన్న విషయాలతోటి వాళ్ళని టచ్ చేయనివ్వరు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే వచ్చి ఆ మనిషిని తాకాడంటే, ఆ నమస్కారం తీసుకున్నాడంటే, స్వీకరించాడంటే ఆ నమస్కారానికి తగ్గ ప్రతిఫలం ఆటోమేటిక్గా ఆయన ఆశీర్వదించకపోయినా వెళ్ళిపోతుందట. కాబట్టి వాళ్ళు జాగరూకతతో ఉండి ఒక మనిషికే ఈ యొక్క ఫలితం అందకూడదని, సమస్త మానవాళికి వీళ్ళు సంతోషంతో ఉండాలని చెప్పేటువంటి ఆలోచించగలిగినటువంటి వాళ్ళే ఈ పీఠాధిపతులు. పూజా ఫలం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.